తమ 10 ఏళ్ల పాలనలో ఏం జరిగినా దాని మీద విచారణ వేసుకోవచ్చు అనేటువంటి సవాల్ విసురుతూ వస్తున్నారు. అది కాళేశ్వరం విషయంలో కవిత విసిరింది అనేటువంటిది. ఆ తర్వాత మా జ్యుడిషియరీ ఎంక్వైరీ మాజీ హైకోర్టు జడ్జితో విచారణ కమిటీ, అలాగే సేమ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాల మీద, థర్మల్ ప్లాంట్ల నిర్మాణం మీద కూడా మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి సవాల్కి ప్రభుత్వం స్వీకరించి ఎంక్వైరీ వేసింది. ఇప్పుడు తాజాగా సుంకిసాల దాని మీద కూడా కేటీఆర్ గారు డిమాండ్ చేస్తున్నారు. బహుశా ముఖ్యమంత్రి విదేశీ పర్యటన నుంచి వచ్చాక మరి విచారణకు ఆదేశిస్తారని చూడాలి. ఆ రకంగా వాళ్ళంతా వాళ్ళే విచారణకి కోరి సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారా లేకుంటే ఏంటి అనేటువంటి ఒక చర్చ ఇవాళ రాజకీయ వర్గాల్లో నడుస్తుంది. బీజేపీ అబ్జర్వేషన్ ఏంటి? ప్రతి సవాళ్ళు ఇవన్నీ రాజకీయ సవాళ్ళు మాత్రమే. అసలు కాంట్రాక్టరే ఈ ప్రతిపక్షాన్ని అధికార పక్షాన్ని కలిపి నడుపుతున్నారు. అప్పుడు వాటా మీకు వచ్చింది, ఇప్పుడు వాటా మాకు రావాలి. దాని కొరకు ఇవన్నీ ఒక్కొక్కటి వెలికి తీస్తున్నారు. వాస్తవంగా నష్టం జరిగింది, తెలంగాణకి నష్టం జరిగింది, ప్రాజెక్టుకి నష్టం జరిగింది, రైతాంగానికి నష్టం జరిగింది, మన తెలంగాణ ఖజానాకి అవమానం జరిగింది తెలంగాణ ప్రజలకి. కానీ ఇక్కడ వీళ్ళ యొక్క స్కోర్స్ ఎట్లా సెటిల్ అవుతున్నాయంటే, ఆ ఉన్నటువంటి కాంట్రాక్టరు, ఆ యొక్క కాంట్రాక్ట్ చేసినటువంటి వ్యక్తి అప్పుడు ముడుపులు చెల్లించి ఆ రకంగా వర్క్ సంపాదించి నాసి రకం నిర్మాణ పనులతో కాలం వెలుగుచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఈ జరిగినటువంటి నిజమైనటువంటి నష్టాన్ని మరి ఇప్పుడున్నటువంటి అధికార పక్షం దాన్ని మీద మేము చర్య తీసుకుంటాం, విచారణ వేస్తున్నాం, కమిషన్ వేస్తున్నాం అని చెప్పని అంటాం. మీరు వేయండి, చేయండి, మేము సిద్ధమని వీళ్ళంటాం. ఆ తర్వాత ఏ ఎంక్వైరీ అయినా 8 నెలలు అవుతుంది ప్రభుత్వం వేసినటువంటి ఎంక్వైరీ ఏదైనా 3 అడుగులు ముందుకి 6 అడుగులు వెనక్కి జరుగుతున్నటువంటి వ్యవహారం. అసలు ఫోన్ ట్యాపింగ్ లో ఇంతవరకు ఎందుకండి ప్రభాకర్ రావుని పట్టుకురాలేకపోతున్నారు? ఎందుకు లుక్అవుట్ నోటీస్ జారీ చేయటంలో చెప్పండి ఒకటి. తర్వాత రెండోది, ఈ కాళేశ్వరం సంబంధించినటువంటి విషయంలో కూడా జరుగుతున్నటువంటి వ్యవహారం ఏంటి అంటే, ఒక చీఫ్ ఇంజనీర్ ని జస్ట్ సస్పెండ్ చేసి వదిలేస్తారా అండి? ఇంత పెద్ద ఎపిసోడ్ కి అంటే అక్కడ ఎంత నష్టం జరిగింది డబ్బు పరంగా అని కాదు. అసలు తెలంగాణలో ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రతిష్టాత్మకంగా కడుతున్నామని చెప్పి ప్రయోగం చేసి లిఫ్టింగ్ చేసి మేము రైతులకు నీళ్లు అందిస్తున్నామని గొప్పలు చెప్పుకున్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వంలో నాసి రకము నిర్మాణ పనులు జరిగేటట్టుగా పర్యవేక్షించారంటే ఖచ్చితంగా అధికారులే కాదు, మంత్రులు కూడా బాధ్యత. మంత్రులే కాదు, ఆ శాఖ ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది. ముఖ్యమంత్రి కూడా బాధ్యత వహించవలసినటువంటి పరిస్థితి. కారణం ఏంటి? రీడిజైన్ ఆయనే కాబట్టి. ఇది ఒక వ్యవహారం. ఈ వ్యవహారంలో ఆ కాంట్రాక్టరే ఈ 2 పార్టీలను కూడా కలుపుతా ఉన్నాడు. ఆ కాంట్రాక్టరే ఈ 2 పార్టీల యొక్క విచారణ సంఘాన్ని కూడా 3 అడుగులు ముందుకి 6 అడుగులు వెనక్కి నడిపిస్తున్నటువంటి విషయం. ఇంకొక వైపున మళ్ళా ఈ ఫిరాయింపుల్ని వీటి యొక్క ఆధారంగా ఫిరాయింపులు నడపాలి. విచారణలకే నిజంగా సవాల్ విసిరి మేము సిద్ధమన్నప్పుడు సుప్రీంకోర్టుకు పోవాలా అండి? మేము హాజరు కామని చెప్పి అనాలా అండి? తప్పించుకోవడానికి ఏదో మొక్కుబడిగా లేఖ చూపించాలా అండి? జరిగిన వ్యవహారాలు చూస్తుంటే తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు. జడ్జి ఏకపక్షంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అందుకనే జడ్జిని ప్రభాకర్ గారు 1 మినిట్ అంటే నరసింహారెడ్డి గారు ఏకపక్షంగా మాట్లాడారు. విచారణ అధికారి ఉండి మాజీ హైకోర్టు జడ్జి అయి ఉండి జ్యుడిషియరీ ఎంక్వైరీ జరుగుతుంటే దాని నియమ నిబంధనలు ఉల్లంఘించారు కాబట్టి మేము కమిషన్ వద్దనలేదు, కమిషన్ చైర్మన్గా ఆయన అనర్హుడు అని మాత్రమే అన్నామని బొల్లమల్ల యాదవ్ గారు అంటున్నారు. సుప్రీంకోర్టుకి అందుకే పోవాల్సి వచ్చిందని. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఏ విచారణ జరుగుతున్న సమయంలో పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. ఇది ఒక్కటే కాదు, అంతకుముందు డ్రగ్స్ రాలేదా, నయ్యం వ్యవహారం రాలేదా, దానికంటే ముందు ఎంసెట్ లీకేజ్ వ్యవహారం రాలేదా, ఇంకొక వ్యవహారం వచ్చినప్పుడు అప్పుడు కూడా రాలేదా? మరి పత్రికల్లో కథనాలు ఎట్లా వస్తున్నాయి? ఈ పత్రికల్లో వచ్చినటువంటి కథనాల యొక్క ఆధారంగా గుచ్చి ఆ విచారణ సంఘంలో ఉన్నటువంటి అధికారిని అడుగుతూ పోతా ఉంటే ఈ అంశాల మీద మేము విచారణ జరుపుతున్నాం, గెజిట్ పబ్లిష్ అయింది అని సమాధానం ఒక రకంగా చెప్పచ్చు. లేదా